Today we will discuss about preparation of project reports. Or the elements of the project report, the contents of the project report. So, ముఖ్యంగా ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలి అంటే ముఖ్యంగా కొన్ని విధి విధానాలు అనేవి ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఇంట్రడక్షన్ ఫర్ పరిచయము అండ్ దాని యొక్క ఆవశ్యకత అండ్ అలాగే దాని యొక్క యూనిట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ మీన్స్ వ్యవస్థాపకులు అండ్ ప్రోడక్ట్. మనం ఏదైతే స్టార్ట్ చేయాలి ఏ ప్రోడక్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ యొక్క వస్తువు అండ్ దాని యొక్క భావిత మార్కెట్ ముఖ్యంగా ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు తన యొక్క వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా ఇలాంటి కొన్ని విధి విధానాలు అనేవాటిని అనుసరించి ఈ విధి విధానాన్ని పాటిస్తూ తను మార్కెట్లో తన యొక్క వ్యాపారం కావచ్చు, తన యొక్క సంస్థ కావచ్చు, తన యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు రన్ చేయడానికి ముఖ్యంగా ఇలాంటి విధి విధానాలు అనేవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఉత్పత్తి ప్రక్రియ అలాగే దాని యొక్క పరిజ్ఞానం and plants and machinery అలాగే like a land building means స్థల నియమం ముడి సరుకులు అండ్ సాధారణమైన నిర్వహణ అండ్ అలాగే సాధారణమైన సాంకేతిక సిబ్బంది వ్యర్థ పదాల యొక్క ప్రవాహం ప్రాజెక్ట్ యొక్క వ్యయం యుక్త సేకరణ నీతి అలాగే నిర్వహణ మూలధనం ఉత్పత్తి వ్యయము మరియు దాని యొక్క లాభదాయకత ఆర్థిక విశ్లేషణ
అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ యొక్క అమలు షెడ్యూల్. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన, సో దాని యొక్క ఇంట్రడక్షన్ కోసం మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్, సో ఏదైనా వ్యవస్థ కానీ సంస్థ కానీ లేదా ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తున్నాను అంటే సో ముఖ్యంగా ఉండాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అండ్ పేషెన్స్. సో దానికి సరిపడా నిధి అండ్ ఆపర్చునిటీ. సో ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్య లక్షణాలు అలాగే విధి విధానాలు కంపల్సరీగా కొత్త ఎంటర్ప్రెన్యూర్కి ఏదైనా స్టార్ట్ చేసే ముందు సో ఇవి ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు. సో పనిచేసే విధానం, పనిచేసే శక్తి, సో ఖచ్చితంగా శక్తి అనేది ఉండాలండి. అలాగే సో ఇది కంపల్సరీగా ఉండాల్సిన ఇంకొక ముఖ్యమైనది. అండ్ అలాగే ఆపర్చునిటీ అండ్ వీటన్నిటిని మించి సో పేషెన్స్, ఓపిక. సో ఏదో ఒక 5 నిమిషాల పాటలోనే సో ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఏదైనా స్టార్ట్ చేసి సో ఒక 5 నిమిషాల్లోనూ లేదంటే రాత్రికి రాత్రి సక్సెస్ అయిపోతాము ఏదో సినిమాలో చూపినట్టు. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను దండిగా ఏదైనా సంస్థను కానీ లేదా ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేసేస్తాను, నా దగ్గర అమౌంట్ ఉంది, నేను ఎంతైనా పెట్టగలను. సో 5 నిమిషాల పాటలో సక్సెస్ అయిపోయినట్టు నేను కూడా రియల్ లైఫ్లో సక్సెస్ అయిపోతాను అని ఎవరికైనా ఆలోచన ఉంటే సో దానికి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోవడానికి అదొక మొదటి మెట్టని కూడా చెప్పుకోవచ్చు. సో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు సో దాని మీద ఖచ్చితంగా మనకి నమ్మకం ఉండాలి అండ్ అలాగే ఆత్మవిశ్వాసం ఉండాలి. సో ఆ పని పైన అన్నిటికీ మించి రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎప్పుడైతే ఒక గౌరవప్రదంతో సో నువ్వు చేసే పనిని అండ్ ఏదైనా సంస్థ నువ్వు నడిపే పని లేదా నువ్వు చేసే పని సో ఏదైతే ఉందో సో లాభాల మాట పక్కన పెట్టుకుంటే సో సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఎనర్జీతో పనిచేయాల్సి ఉంటుంది అండ్ అలాగే పేషెన్స్ ఉండాలి, ఆపర్చునిటీ ఉండాలి. సో ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన, సో దీని యొక్క పరిచయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే సో ఏ వస్తువైనా సో ఏ వస్తువుకైతే నమ్మకంగా మార్కెట్ ఉంటుందో సో అలాంటి వస్తువునే భారీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉత్పత్తి చేయాలని కూడా ఆశిస్తాడు. సో ఏ వస్తువుకైతే నమ్మకంగా మార్కెట్ ఉంటుందో అంటే సక్సెస్ఫుల్ అవుతుందో సో అలాంటి వస్తువునే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో భారీ ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు సో ఔత్సాహిక పారిశ్రామికవేత్త భారీ ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఉత్పత్తి చేయాలని కూడా ఆశించడం జరుగుతుంది. సో అయితే ఈ చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు సో వస్తువును ఉత్పత్తి చేయడం సో అలాగే అంత సులభమైన పని, అంత ఈజీగా సో అంత సులభమైన పని కాదు. సో బికాస్ హీజ్ ఏ న్యూ స్టార్టర్. సో కాబట్టి సో ఆ వస్తువును ఉత్పత్తి చేయడం అంత సులభమైన పని కాదు. సో మార్కెట్ కూడా ఏ వస్తువుకైనా ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం కూడా అంత సులువు కాదు. సో ఒక వస్తువును ఉత్పత్తి చేయాలనే కోరిక అండ్ అలాగే ప్రాజెక్ట్ ఆలోచనకు దారి కూడా తీయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఆలోచన అనేక అంశాలపై డిపెండ్ అయ్యి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే
అవి లైక్ గుడిసెలు కావచ్చు, అండ్ అలాగే ఇంధనం, ఫ్యూయల్ ఇంధనం కావచ్చు, అండ్ మ్యాన్ పవర్ కావచ్చు, అంటే మానవ శక్తి కావచ్చు, అండ్ అలాగే విత్తం కావచ్చు, సో వ్యవస్థాపక ఏర్పాటు కావచ్చు, అండ్ అలాగే సో మొదలైనవి కూడా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ప్రాజెక్ట్ ఆలోచనను వృద్ధిపరచడానికి సో ఈ వనరుల లభ్యతను శోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో కొంచెం కూడా దానికోసం తెలుసుకోకుండా, కొంచెం కూడా విశ్లేషించకుండా, సో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి స్టార్ట్ చేసేస్తే ఎలా నడపాలో తెలియదు. సో ప్రాఫిట్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అండ్ లాస్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది సో ఖచ్చితంగా మ్యాక్సిమం తనకి సో తను మేనేజ్ చేసుకోలేడు. కాబట్టి సో ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క నివేదిక అంశాన్ని మనం చర్చిస్తే, సో ప్రాజెక్టుకు సంబంధించిన వస్తువు కావచ్చు, అండ్ అలాగే వ్యవస్థాపనను నిర్ణయించుకున్న తర్వాత సో ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు తన యొక్క ఆలోచనలు అండ్ అలాగే ఇతర సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. సో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్థవంతంగా ఒక వైట్ పేపర్ పైన, ఒక వైట్ పేపర్ మీన్స్ తెల్ల కాగితం పైన సో తను ఏర్పాటు చేసుకుని లేదా నిర్మించుకుని సో దాన్ని స్టార్ట్ చేయడానికి, స్టార్ట్ అయితే ఒకవేళ సక్సెస్ అయితే ఏంటి, లేదు లాస్ వస్తే ఏంటి, సో ఇవన్నీ ముందుగానే కంపల్సరీగా తనకి కొంచెమైనా వాటి మీద కొంతైనా అవగాహన అనేది కంపల్సరీగా ఉండవలసిన ముఖ్య లక్షణం. సో ప్రాజెక్టుకు సంబంధించిన వస్తువు వ్యవస్థాపన నిర్మించుకున్న తర్వాతే ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు తన యొక్క ఆలోచనలు అండ్ అలాగే ఇతర విషయాలు ఏవైనా సరే వెల్లడించాల్సి ఉంటుంది. సో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అలాగే సమర్థవంతంగా వైట్ పేపర్పై అందించవలసి ఉంటుంది. సో దాని యొక్క సాధ్యత అండ్ అధ్యయనాల ద్వారా సేకరించిన వివరాలు కూడా వివిధ నివేదికల ద్వారా కూడా, వివిధ పట్టీల ద్వారా, అలాగే వివిధ నివేదికల ద్వారా కూడా, అలాగే ప్రకటనల రూపంలో కూడా సమర్పించడం జరుగుతుంది. సో వీటిలో రూపొందించిన సమాచారాన్ని ఏకీకృతం చేసి ఒక ప్రధానమైన నివేదికలో నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో అయితే దీనినే ప్రాజెక్ట్ యొక్క నివేదిక వ్యవస్థ అని కూడా వ్యవహరిస్తారు. సో ఈ నివేదిక ద్వారా నెలకొల్పబోయే, అంటే స్టార్ట్ చేసే సో ప్రాజెక్టుకి సంబంధించిన పరిశ్రమ, ఆ యొక్క పరిశ్రమ యొక్క పూర్వ వివరాలు అండ్ అలాగే నివేదిక సమర్పించే ఆ యొక్క సంస్థ యొక్క సమగ్ర సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఆ నివేదిక తయారు చేయడం ద్వారా ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రాజెక్టు సాధ్యత విశ్లేషణకు అవసరమైన వివరాలను అందించడం అని కూడా చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రాజెక్టు నివేదికను తయారు చేయడంలో ఈ యొక్క సమాచారాన్ని వివిధ శీర్షికల కింద చూపించాల్సి ఉంటుంది. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ ద్వారా ఇట్లా చూపించాల్సి ఉంటుంది. సో పరిచయం, అలాగే దాని యొక్క ఆవశ్యకత, యూనిట్, వ్యవస్థాపకులు, అలాగే ఆ యొక్క వస్తువు, ఆ వస్తువు యొక్క భావిత మార్కెట్ ఎట్లా ఉంది, ఉత్పత్తి ప్రక్రియ పరిజ్ఞానం, సో ప్లాంట్, యంత్రాలు, అలాగే స్థానియం, ముడి సరుకులు, సో సో పరిచయం. సో ముఖ్యంగా పరిచయం మీన్స్ అక్నాలెడ్జ్మెంట్. సో దీంట్లో ఈ పరిచయం ద్వారా తెలియజేసేది ఏంటి అంటే, సో ప్రతిపాదించబడిన ప్రాజెక్ట్ వివరాలను సంక్షిప్తంగా ఈ శీర్షిక కింద వివరించడం జరుగుతుంది. సో ఈ శీర్షిక కింద వివరిస్తారు. పరిచయం మీన్స్
ఎక్నాలెడ్జ్మెంట్ అని కూడా అంటారు. ఆ తర్వాత దాని యొక్క ఆవశ్యకత. సో ప్రాజెక్ట్ను నెలకొల్పవలసిన ఆవశ్యకత ఏంటి, అలాగే దానిని నెలకొల్పడానికి గల కారణ వివరాలు ఏంటి, సో దాని యొక్క గుడ్ థింగ్ ఏంటి అంటే అలాగే బ్యాడ్ థింగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అనేది సో ఈ ఆవశ్యకత ద్వారా సూచించడం జరుగుతుంది. అంటే సో ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నాం, అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో దాంట్లో ఏముంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, సో దానికి ఆవశ్యకత ఏంటి, దానికి ఆవశ్యకత ఏంటి అంటే వాటర్ స్టోర్ చేసుకుంటుంది. ఆ వాటర్ స్టోర్ చేసుకుని ఏం చేస్తుంది, సో వాటర్ వల్ల యూజ్ ఏంటి, వాటర్ వల్ల యూజ్ ఏంటంటే మనం పంటలు పండించుకోవడానికి ఆ వాటర్ని స్టోర్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు ఆ వాటర్ని తీసి యూజ్ చేసుకుంటాం. సో దానికి ఆవశ్యకత ఏంటి, పంటలు పంటడానికి మనకి నీరుని ఇస్తుంది. సో అలాగే ఏదైతే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామో దానికి ఆవశ్యకత ఏంటి, సో దాన్ని నెలకొల్పడానికి గల కారణం ఏంటి అనేది ఈ ఆవశ్యకత ద్వారా వివరించడం సూచించడం జరుగుతుంది. అలాగే యూనిట్. సో ప్రాజెక్ట్ను ఏ విధంగా అయితే ప్రవేశపెట్టుకుంటున్నారు, సో ఏ విధంగా ప్రవేశపెట్టుకుంటారు అంటే సో యాజమాన్య స్థితిని వివరించాలి. అలాగే నెలకొల్పబోయే యూనిట్ భాగస్వామ్య సంస్థగా లేదా కార్పొరేట్ బాడీగా ఏర్పాటు చేసుకున్నది కూడా వివరించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క యూనిట్ ఒక పెద్ద యూనిట్కి అనుగుణంగా ఉంటుందా లేక ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఉంటుందా అనే విషయాన్ని ఈ యూనిట్ అనే స్వభావ సమాచారాన్ని కూడా తెలియపరచాల్సి ఉంటుంది. సో అండ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్, ఈ వ్యవస్థాపకులు. సో ఈ వ్యవస్థాపకులు ప్రాజెక్టులు నెలకొల్పబోయే వ్యవస్థాపకుల అండ్ ఇతర ముఖ్యమైన సిబ్బంది, సో వారి యొక్క వివరాలు కూడా దీంట్లో వివరించాల్సి ఉంటుంది. సో వ్యవస్థాపకుల సొంత వివరాలు అందించేటప్పుడు సో వారి యొక్క విద్యా అర్హతలు అండ్ అలాగే ఉద్యోగాలు అండ్ చేపట్టిన వ్యాపారాలు అండ్ అలాగే వారి బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనే వ్యాపార అనుభవం, సో ఇలాంటి మొదలైనవన్నీ వాటికి ప్రాముఖ్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీంట్లో. సో వస్తువు, సో ఈ శీర్షిక కింద ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు సో ఏ వస్తువు అయితే తయారు చేయడానికి తెలుస్తున్నాడో అనుకుంటున్నాడో అలాగే దాని యొక్క వర్ణనకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందివ్వాల్సి ఉంటుంది. అంటే సో ఉత్పత్తి చేయబోయే వివిధ వస్తువులు అండ్ అలాగే వాటి యొక్క సామర్థ్యం అలాగే వాటి యొక్క స్వరూపము అండ్ వాటి యొక్క నిర్దేశకాలు అండ్ వాటి యొక్క ధర్మాలు ఏంటి, వాటి యొక్క ధర్మాలు అండ్ వాటి యొక్క ఉపయోగాలు, సో ఇలాంటి మొదలైనవన్నీ సో వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అన్నింటినీ సో వారికి అందించాల్సి ఉంటుంది ఆ రిపోర్ట్లోనూ. సో అండ్ అలాగే ఈ బాధిత మార్కెట్, సో ఈ బాధిత మార్కెట్కి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సో ఈ శీర్షిక కింద వెల్లడించాల్సి ఉంటుంది. సో సాధారణమైన మార్కెట్ ప్రవృత్తులు అలాగే అంచనా వేసిన డిమాండ్ అలాగే ప్రతిపాదించబడే యూనిట్ యొక్క వాటా, వారి యొక్క వాటా ఎంత, అలాగే మొదటి 3 సంవత్సరాలకు ప్రక్షేపణ అమ్మకాలు, ఇట్ మీన్స్ ప్రొజెక్టెడ్ సేల్స్, సో ప్రవేశించదలుచుకున్న మార్కెట్ ప్రాంతాలు అలాగే మార్కెట్లో నెలకొని ఉన్న పోటీ అండ్ సొంత షోరూమ్ అండ్ అలాగే అమ్మకం యొక్క సిబ్బంది అండ్ మధ్యవర్తుల వివరాలు, ఇట్ మీన్స్ మీడియేటర్స్ మధ్యవర్తుల వివరాలు, సో వారికి ప్రతిపాదించిన నియమ నిబంధనలు,
సో చేతిలో ఉన్న ఆర్డర్ల విలువ అంటే ఒకవేళ ఎంటర్ప్రెన్యూర్కు ముందుగా ఆర్డర్ వచ్చి ఉంటే సో దాని యొక్క ఆర్డర్ వివరాలు కూడా సో దానికి విలువ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి మొదలైన అంశాలన్నింటి గురించి సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని సో ఈ భారత మార్కెట్ సో ఈ శీర్షిక ద్వారా సో వివరించడం జరుగుతుంది. సో ఉత్పత్తి ప్రక్రియ మరియు దాని యొక్క పరిజ్ఞానం. సో ఈ ఉత్పత్తి ప్రక్రియ మరియు పరిజ్ఞానం కింద ఈ శీర్షిక కింద సో ఆపరేషన్స్ యొక్క వరుస క్రమం, సీరియల్ నెంబర్, అలాగే ప్రతి ఆపరేషన్కు అవసరమయ్యే టైం, సో ముడి సరుకు మరియు దాని యొక్క తయారైన సరుకు మధ్య గల సో ఉత్పత్తి మరియు దాని యొక్క నిష్పత్తి, సో ఉత్పత్తి నిష్పత్తి, అలాగే ప్రాజెక్టుకు సరిపడా పరిజ్ఞానాన్ని ఎంపిక చేయడం, సో భవిష్యత్తులో ప్రాజెక్టుపై కలిసి పనిచేసే వారి యొక్క వివరాలు, అలాగే నియమ నిబంధనలు, సో దాని యొక్క విధి విధానాలు, అలాగే ఇలాంటి మొదలైన అంశాలన్నిటికీ సంబంధించి సో ఒక సమాచారం అనేదాన్ని సో దీని ద్వారా మనం పొందవచ్చు. దీని ద్వారా వివరించడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసే ప్లాంట్లు మరియు దాంట్లో దానికి ఉపయోగమైన యంత్రాలు, సో ప్రతి యంత్రం సామర్థ్యం, అలాగే ప్రాజెక్టుకు అవసరమైన యంత్రాల యొక్క వివరాలు, దాని యొక్క సామర్థ్యాలు అండ్ దానికి అవసరమైన శక్తి లేదా సాంకేతిక వివరాలు అండ్ అలాగే నిర్దేశకాలు అండ్ సప్లైదారుల యొక్క వివరాలు, సో ప్రతి యంత్రం ధర అండ్ అలాగే యంత్రం పొందడానికి మనకు పెట్టే టైము, సో ఈ మార్కెట్లో దాని యొక్క లభ్యత లభిస్తుందా లేదా, సో అవసరమైన విడి భాగాలు అలాగే వాటి యొక్క లభ్యత, సో దిగుమతి చేయదలిచిన యంత్రాల జాబితా అండ్ అలాగే వాటిని సప్లై చేసే వారి యొక్క సప్లైదారుని ఎంపిక చేయడానికి గల కారణాలు మరియు ఈ దానికి వెచ్చించే కొటేషన్, దానికి వెచ్చించే అమౌంట్ ఎంత అయిందో ఆ కొటేషన్ యొక్క వివరాలు, సో మొదలైనవన్నీ ఇలాంటి మొదలైన అంశాలన్నింటినీ సో క్షుణ్ణంగా తెలియపరచాల్సి ఉంటుంది. సో ఈ శీర్షిక ద్వారా సో ఇలా దీని యొక్క విషయాలన్నీ క్షుణ్ణంగా సో తెలియపరచాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీనికి అవసరమైన స్థలం ఏమి, సో ఈ భవన ప్రణాళికతో పాటుగా పూర్తి స్థలం ప్రణాళిక కూడా రూపొందించాల్సి ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ స్థలం అండ్ దానికి అయ్యే ఖర్చు, సో దాని వ్యయం ఎంత అవుతుంది దాన్ని కొనడానికి, సో అలాగే అభివృద్ధి పరచడానికి దాన్ని డెవలప్ చేయడానికి అయ్యే ఖర్చు, సో భవనాల యొక్క అంచనా అండ్ అలాగే దానికి అవసరమైన వాటర్, సో దానికి ఏమైనా వాటర్ అవసరం ఉందో, ఒకవేళ వాటర్ అవసరమైతే దానికి నీరు సరఫరా ఎంత అండ్ అలాగే ఎలక్ట్రిసిటీ, సో మీన్స్ విద్యుత్ శక్తి మరియు ఇతర మౌలిక వసతుల గురించి కూడా అవసరమైన సమాచారాన్ని సో దీని ద్వారా పొందవచ్చు. అండ్ అలాగే సో ముడి సరుకు, సో ప్రాజెక్టుకు అవసరమైన సో వివిధ ముడి సరుకుల వివరాలు అండ్ అలాగే సో ఈ ముడి సరుకుల శీర్షిక కింద చూపించాల్సి ఉంటుంది. సో నిర్దిష్ట ముడి సరుకులు అండ్ అలాగే వాటి యొక్క లభ్యత అండ్ వాటిని ఎవరైతే సప్లై చేస్తారో ఆ సప్లైదారుల యొక్క నేమ్స్, వాటి పేర్లు అండ్ దాని నుంచి లభించే ఆధారాలు అండ్ ప్రభుత్వ కోటాలో ఉందా లేకపోతే ప్రభుత్వ కోటాలో లేదా అండ్ నాన్ కోటాలో ఉందా అండ్ అలాగే దిగుమతి చేసుకునే ముడి సరుకు ఏ ధరకు దొరుకుతుంది మనకి, అంటే ఏ ధరకు లభ్యమవుతుంది, సో ఈ సేకరణ, దానికి పట్టే టైము అండ్ కనీస ఆర్డర్ అండ్ దాని యొక్క పరిమాణం, సో ఇలాంటి అంశాలకు అన్నిటికీ సంబంధించి సో ఒక సమగ్ర సమాచారాన్ని సో ఈ ముడి సరుకులు అనే ఈ శీర్షిక నుంచి సో
మనం పొందడం జరుగుతుంది. సో దీని నుంచి పొందవచ్చండి. అలాగే ఈ సాధారణ నిర్వహణ మరియు సాంకేతిక సిబ్బంది, సో ఆఫీసు సిబ్బంది లేదా నిపుణులైన కార్మికులు, అలాగే నైపుణ్యత లేని కార్మికులు అంటే ఎక్స్పీరియన్స్ లేని వర్కర్స్ అండ్ పాక్షిక నిపుణులైన కార్మికుల యొక్క వారి యొక్క ఆవశ్యకత, సో వారికి చెల్లించే శాలరీ, వారికి చెల్లించే జీతం లేదా వేతనాలు, అలాగే ప్రోత్సాహాలు అండ్ వారికి ఇచ్చే ఏమైనా బోనస్, సో బోనస్లు ఏమైనా ఇస్తున్నామా లేదా వారి యొక్క బోనస్లు, సో వ్యవస్థ నిర్మాణం అంటే వ్యవస్థ నిర్మాణం, అలాగే సో ఇలాంటి మొదలైన అంశాలన్నింటి గురించి సంబంధించి సో పూర్తి వివరాలను ఈ సాధారణ నిర్వహణ మరియు ఈ సాంకేతిక సిబ్బంది ద్వారా సో మనం పొందడం జరుగుతుంది. అలాగే పొందవచ్చు. అలాగే వ్యర్థ పదార్థాల ప్రవాహం, సో ప్రాజెక్ట్ నుండి సో స్టార్ట్ చేసినప్పుడు ఏదో మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నుంచి సో ఏమైనా వ్యర్థ పదార్థ బయటకు వచ్చే వెలువడే వ్యర్థ పదార్థాల స్వభావం, అలాగే వాటి యొక్క రకాలు అండ్ వాటి పరిణామాలు, సో వాటితో వ్యవహరించే పద్ధతుల గురించి సో విస్తారంగా సమాచారం అనేది కూడా అందించాల్సి ఉంటుంది. సో ఈ సమాచారాన్ని కూడా దీని నుంచి అందించాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో ప్రాజెక్ట్ యొక్క వ్యయం, సో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయ సమాచారం అంటే దానికి ఎంత అవుతుంది అమౌంట్, సో అంటే భూమి కానీ భవనాలు లేదా ప్లాంట్ యొక్క మిషన్స్, ప్లాంట్ యొక్క యంత్రాలు, సో మొదలైనవి ఈ స్థిరాస్తులను సేకరించడానికి అయ్యే స్థిరమైన ఖర్చు మరియు నిర్వహణ అండ్ అలాగే సో మూలధన అవసరాల వివరాలు కూడా దీని ద్వారా తెలియపరచాల్సి ఉంటుంది. సో దీని ద్వారా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే సో నిర్వహణ యొక్క మూలధనం, సో ప్రాజెక్టుకు అవసరమైన మూలధనం మరియు రుణ సమాచారాన్ని సో నమోదు చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు సో అంచనా వేసిన నెలవారీ అమ్మకాలు, అలాగే నెలకు వినియోగించే ముడిసరు, సో దాని యొక్క వ్యయం, అలాగే ఆ మంత్రి సో మొత్తం మంత్రి అయ్యే ఉత్పత్తి యొక్క వ్యయం, అలాగే ముడిసరుకు నిల్వ ఉంచే స్థాయి, సో ప్రాసెసింగ్ అవసరమైన సగటు కాలం, సో ఈ తయారైన సరుకుల స్థాయి, అలాగే ఆ నగదు యొక్క అమ్మకాలు, సో లేదా అరువు అమ్మకాలు, అలాగే బిల్లులు వసూలుగా, అలాగే మార్కెట్ నుండి లభ్యమయ్యే సగటు అరువుకాలు, సో మొదలైన ఇలాంటి అంశాలన్నింటి గురించి కూడా సో వీటన్నిటికి సంబంధించి సో పూర్తి వివరాలు అనేవాటిని దీని ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ ఉత్పత్తి వ్యయం లేదా లాభదాయకత, సో ఈ ముడిసరుకు ప్రతి ముడిసరుకు దాని యొక్క అంశానికి సంబంధించి దాని యొక్క వ్యయాన్ని, అలాగే ఇతర నెలసరి ఖర్చులు కూడా స్థిరమైన స్థిరచర ఖర్చులుగా విభజిస్తూ అండ్ వస్తువారి ఉత్పత్తి వ్యయాన్ని మొత్తం వార్షిక ఉత్పత్తి వ్యయాన్ని, అలాగే వస్తువారి వార్షిక అమ్మకాల టర్నోవర్ని కూడా, సో ఈ మొత్తం వార్షిక లాభాన్ని, అలాగే ఇంచుమించు ఒక 10 ఇయర్స్కి సరిపడా, ఒక 10 సంవత్సరాలకు సరిపడా అంచనా వేసిన ఉత్పత్తి, సో దాని యొక్క వ్యయాన్ని కూడా పొందుపరచాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ప్రాజెక్టులో ఉత్పత్తి చేయబోయే వివిధ వస్తువుల ఉత్పత్తి దాని యొక్క వ్యయ సమాచారాన్ని, అలాగే వాటి యొక్క లాభదాయకతను కూడా సో ఇలా
అంచనా వేస్తారు, అంచనా ఇలాంటి అవకాశం ఉంది. సో ఆర్థిక విశ్లేషణ కనుక మనం చూసుకుంటే, సో దీంట్లో ఇంచుమించు ఒక 10 ఇయర్స్కి సంబంధించి లాభదాయక సమాచారం కూడా పొందుపరచడం జరుగుతుంది. సో దీని ద్వారా సో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఈ లాభ నష్ట రైతు విశ్లేషణలో వ్యవస్థాపకులు కోరిన విధంగా పెట్టుబడిని తిరిగి చెల్లించే షెడ్యూల్, సో అలాగే అంతర్గత ప్రతిఫలం, దాని యొక్క రేటు, సో అలాగే 10 ఇయర్స్కు బాధిత ఆస్తి, సో అప్పులు బట్టి, అలాగే వ్యవస్థాపకులు ప్రతిపాదించిన వారికి ఇచ్చిన హామీలు, అలాగే మొదలైన వాటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా సో పూర్తిగా అవగాహన చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా పూర్తిగా కూడా అవగాహన వేయొచ్చు. అలాగే ప్రాజెక్ట్ని లాస్ట్గా వీటన్నింటినీ ఎదుర్కొనే ప్రాజెక్ట్ యొక్క అమలు షెడ్యూల్. సో ఈ ప్రాజెక్టు అమలు పరచడానికి సంబంధించిన టైం షెడ్యూల్ వివరాలు ఉండవచ్చు. సో ఈ విధంగా ప్రతిపాదించిన ప్రాజెక్టును అమలు పరచాలంటే ఎంటర్ప్రెన్యూర్స్ సో వివిధ అంశాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ప్రాజెక్ట్ నివేదిక సమకూర్చుతుంది. సో దీనికి ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సిన సమగ్ర సమాచారాన్ని మొత్తాన్ని ఈ ప్రాజెక్ట్ యొక్క నివేదిక అనేది సమకూర్చగలుగుతుంది. So yeah, these are all about the. So this is about the preparation of project report.